హాయ్ అండి. నన్ను ముందుకు నడిపిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఇప్పుడు మనం సంకల్పం ఎంత బాగా పనిచేస్తుందో చెప్దామని నేను అనుకుంటున్నాను. అంటే మనకంటూ ఒక సంకల్పం ఉంటే ఎవరు ఎంతో ఆపినా మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని అర్థం. ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను నేను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి కారు నడుపుతుంది, పక్కనే ఫాదర్ కూర్చుని ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి తుఫాను మొదలయ్యింది. తుఫాను మొదలైతే కారు ఆపైన నాన్నగారు అని అడిగింది. లేదమ్మా పర్వాలేదు నడుపు అని చెప్పాడు ఆయన. ఇంకా కొంచెం తుఫాను బాగా ఎక్కువైంది. కార్లన్నీ నెమ్మదిగా పక్కకి ఆపేయడము, పక్కకు తీయడము అది చేస్తున్నారు మిగతా వారు. కానీ అమ్మాయి చాలా నాకు భయంగా ఉంది, అందరూ పక్కకు వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా పక్కకు వెళ్దాము అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. లేదు నువ్వు నడుపు అని చెప్పేసి ఆ ఫాదర్ అంటాడు. అప్పుడు ఇంకా ఎక్కువైందన్నమాట తుఫాను. అప్పుడు ఆమెకి సరిగా ముందుకి చూడడానికి కూడా చాలా భయం అవుతుంది. చాలా భయాందోళనతో నాన్నగారు అందరూ ఆగిపోతున్నారు, మనం కూడా కాసేపు ఆగి తుఫాను తగ్గాక వెళ్దాము అని చెప్పేసి అన్నది. లేదు డియర్ నువ్వు ముందుకు వెళ్ళు, ఏం పర్వాలేదు అని చెప్పి ఆ ఫాదరు ప్రోత్సహిస్తాడు. అప్పుడు ఇంకా నడుపుతూనే ఉంటుంది. అట్లా చాలా దూరం వెళ్ళిన తర్వాత సేఫ్గా చేరుకుంటారు వాళ్ళు అనుకున్న ప్రదేశానికి. ఇప్పుడు దిగు అని చెప్పి అంటాడు ఆ ఫాదర్. ఇప్పుడు తుఫాను లేదు కదా, తగ్గిపోయింది కదా, ఎందుకు మీరు ఆపమంటున్నారు, దిగమంటున్నారు అంటే, సరే నువ్వు చూద్దు కానీ తుఫాన్లో చిక్కుకున్నారు చాలామంది, వాళ్ళని చూద్దు కానీ నడువు అని చెప్పేసేసి ఆ ఫాదరు అంటాడు. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే, సంకల్పం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ముందు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని పక్కకు లాగినా ఒకరిని చూసి మనము ఆగిపోకూడదు, లేదా ఒకరు చెప్పితే ఆగిపోకూడదు. మనకు గట్టి సంకల్పం ఉన్నట్లు అయితే మన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతాం. ఈ కథ విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అందుకని ఎవరే కూడా మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వెనక్కి తగ్గిపోకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం.